నా పేరు ఎస్ మహమ్మద్ సార్. నేను ఆళ్ళగడ్డ డిపోలో పనిచేస్తాను సార్. ఆళ్ళగడ్డ మైత్కూర్ 4959 బండి మైత్కూర్ సర్వీస్ చేస్తున్నాను సార్. రివూర్ సెంటర్లో బస్సు ఆపాను సార్. బస్సులో 120 మంది ప్యాసింజర్లు ఉన్నారు సార్. అక్కడికి నేను కింద పడతారని వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్పినాను సార్. కింద దిగండి అయ్యా, బండ్లు ఫుల్ అయిపోయినాయి అని చెప్పాను సార్. వాళ్ళు అక్కడికి కూడా వినకుండా బస్సు ఎక్కి అసభ్యంగా మాట్లాడుతున్నారు సార్. అసభ్యంగా తిడుతున్నారు. అక్కడికి వాళ్ళు చెప్పిన మాట నేను పట్టించుకోకుండా 10 కిలోమీటర్ల దాకా ముందుకు వెళ్ళాను సార్. అలాగే అవి కూడా 10 కిలోమీటర్ల ముందుకు వెళ్ళాక కూడా వాళ్ళు ఇంకా అలాగే అసభ్యంగా మాట్లాడుతున్నారు సార్. ఇంకా నాకు చిరాకు వచ్చేసి సైడ్కి బండి సర్వీస్ రోడ్లో సైడ్కి నిలబెట్టాను సార్. అక్కడికి నిలబెట్టి అతను వెళ్ళి అడిగాను సార్, ఎందుకు తిడుతున్నారు సార్ మీరు, ఏం కదా ఏమైంది, నేను ఏమన్నాను మిమ్మల్ని, బస్సులో ఫుల్గా ఉన్నారు, వేరే బస్సుకు రాండి, కింద పడితే డ్రైవర్లు మాకేమైపోవాలా, మేమేమైపోవాలా, ఇప్పటికే బస్సులో పొద్దున 2 సార్లు టైర్ మార్చినాను సార్, పంచర్ అయింది. ఇంకా అక్కడికి అంతమంది ఎక్కారు. ఇంకా మాకు చిరాకు వచ్చి అడిగితే నా పైన రాయి తీసుకొని దాడి చేయడానికి వచ్చి నా తల పగలగొట్టారు సార్. 5 కుట్లు పన్నాయి సార్ నాకు. అంతవరకు జరిగింది.